ఆగస్టు 19 చరిత్రలో ఈరోజు 1757 ఆగస్టు 19న కలకత్తాలో మొదటిసారిగా ₹1 నాణం విడుదల చేయబడింది. ఈ నాణాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విడుదల చేసింది. 1757 ఫాస్లీ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ నవాబ్తో ఒప్పందం కుదుర్చుకుందని చెబుతారు. ఈ ఒప్పందంలో కంపెనీ నాణేలను తయారు చేసే హక్కును పొందింది. కంపెనీ కోల్కతాలో నాణేల తయారీ కర్మాగారాన్ని స్థాపించింది. దీని తర్వాత 1757వ సంవత్సరంలో ఈ రోజున మొదటి రూపాయి నాణెం విడుదల చేయబడింది. ఈ నాణెం ప్రవేశపెట్టడానికి ముందు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ రకాల నాణేలు చలామణిలో ఉన్నాయి. బెంగాల్, మద్రాస్ ఇంకా బొంబాయి ప్రెసిడెన్సీలలో వివిధ రకాల నాణేలు చలామణిలో ఉన్నాయి. వాటి పరిమాణం, బరువు ఇంకా విలువ కూడా మారుతూ ఉంటాయి. అయితే ఇది వ్యాపారానికి పెద్ద సమస్యగా మారింది. అందువల్ల తరువాత 1835వ సంవత్సరంలో ఇండియన్ కాయిన్ చట్టం ఆమోదించబడింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి నాణేలు విడుదల చేయటం ప్రారంభించింది. ఈ నాణేలపై ఒకవైపు బ్రిటిష్ రాజు విలియం IV తల ముద్రించగా మరోవైపు నాణెం ధరను ఇంగ్లీష్, పర్షియన్ భాషల్లో ముద్రించారు. అదే సమయంలో 1857 తిరుగుబాటు తర్వాత భారతదేశం యొక్క పాలన నేరుగా బ్రిటిష్ కిరీటంలోకి వెళ్ళింది. దీని తర్వాత బ్రిటిష్ చక్రవర్తి చిత్రాన్ని నాణేలపై ముద్రించడం ప్రారంభించారు. ఆగస్టు 19న బలియా త్యాగ దినంగా జరుపుకుంటారు. 1942 ఆగస్టు 19న బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి తమ ప్రాణాలను అర్పించిన విప్లవకారుల జ్ఞాపకార్థం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆగస్టు 9న ముంబై సెషన్లో గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించి డూ ఆర్ డై అంటూ నినాదాలు చేయటంతో దేశవ్యాప్తంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. కానీ అది బలియాలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది. బలియాలో ప్రజలు ఒకదాని తర్వాత ఒకటి పోలీస్ స్టేషన్లను ఇంకా తహసీల్ను ఆక్రమించడం ప్రారంభించారు. అదే సమయంలో షేర్ఏ బలియా చిత్తూ పాడే నాయకత్వంలో జైల్లో ఉన్న యోధులు జైలు గేటును బద్దలు కొట్టి తమను తాము విడిపించుకొని జిల్లా మెజిస్ట్రేట్ కుర్చీని బంధించి తమకు తాము కలెక్టర్ అని పేరు పెట్టారు. దాని తర్వాత దాని స్వంత పాలన వ్యవస్థను అమలు చేయటం ద్వారా దీనికి ఇండిపెండెంట్ బలియా రిపబ్లిక్ అని పేరు పెట్టారు. ఇంకా హనుమాన్ గంజ్ కోటిలో ప్రధాన కార్యాలయం ప్రారంభించబడింది. చిత్తూ పాండే 1942 ఆగస్టు 22 వరకు ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా నడిపారు. బలియా యొక్క ఈ స్వాతంత్ర్యం యొక్క ప్రతిధ్వని లండన్ వరకు ప్రతిధ్వనించింది. ఈ యుద్ధంలో 84 మంది విప్లవకారులు వీరమరణం చెందారు. ఈ స్వాతంత్ర్యం పోరాటం తరువాత దేశం మొత్తం బలం పుంజుకుంది. కానీ ఆగస్టు 23 రాత్రి బ్రిటిష్ వారు దానిని మళ్లీ స్వాధీనం చేసుకున్నారు. హజారీ ప్రసాద్ ద్వివేది 1907 ఆగస్టు 19న జన్మించారు. హిందీ వ్యాసకర్త, విమర్శకుడు ఇంకా నవల రచయిత. హజారీ ప్రసాద్ ద్వివేది ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన గ్రామంలోనే తన ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఇంకా ఉన్నత విద్య కోసం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ తీసుకున్నారు. అక్కడ అతను హిందీ ఇంకా సంస్కృతంలో తీవ్రమైన అధ్యయనాలు చేశారు. హజారీ ప్రసాద్ ద్వివేది హిందీ సాహిత్యంలో చాలా ముఖ్యమైన రచనలు చేశారు. ముఖ్యంగా కవిత్వం, వ్యాసాలు ఇంకా విమర్శ రంగాలలో చురుకుగా ఉండేవారు. ఆయన రచనలు భారతీయ సంస్కృతి, చరిత్ర పట్ల అనుకున్న లోతైన అవగాహన ఇంకా ప్రేమను ప్రతిబింబిస్తాయి. ఆయన హిందీ, ఆంగ్లం, సంస్కృతం ఇంకా బెంగాలీ భాషల్లో పండితుడు. ఆయనకు భక్తి సాహిత్యంపై మంచి అవగాహన ఉండేది. 1957లో ఆయనకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. అదే సమయంలో అలోక్ పర్వ్ అనే వ్యాస సంకలనానికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు. లక్నో విశ్వవిద్యాలయం ఆయనకు డి లింట్ అనే బిరుదును ప్రదానం చేసింది. దీంతో ఆయన ఒక ప్రత్యేక గౌరవాన్ని పొందారు. సుందర్ శాస్త్రి సత్యమూర్తి 1887 ఆగస్టు 19న జన్మించారు. ఆయన ప్రముఖ భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు ఇంకా సంఘ సంస్కర్త. సుందర శాస్త్రి సత్యమూర్తి తమిళనాడులోని ఒక ప్రముఖ కుటుంబంలో జన్మించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో సత్యమూర్తి క్రియాశీలక పాత్ర పోషించారు.
ఆయన భారత జాతీయ కాంగ్రెస్ లో ప్రముఖ సభ్యుడు. ఇంకా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. సత్యమూర్తి బెంగాల్ విభజన, రలౌత్ చట్టం, జలియన్ వాలాబాగ్ ఊచకోత, ఇంకా సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పాల్గొన్నారు. సత్యమూర్తి భారత రాజకీయాల్లో అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించారు. ఆయన భారత రాజ్యాంగ సభ సభ్యునిగా కూడా పనిచేశారు. ఇంకా స్వాతంత్ర భారతదేశం యొక్క రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియకు దోహదపడ్డారు. ఆయన సమాజంలో సంస్కరణ ఇంకా సమానత్వానికి కట్టుబడి ఉన్నారు. సత్యమూర్తి 1954-1963 మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కుమారస్వామి కామరాజ్కు రాజకీయ గురువుగా కూడా జ్ఞాపకం చేసుకున్నారు. 1987లో ఆయన జ్ఞాపకార్థం తపాలా బిళ్లను విడుదల చేశారు. ఆయన 28 మార్చి 1943న మరణించారు. 1919 ఆగస్టు 19న ఆఫ్ఘనిస్తాన్ బ్రిటిష్ సామ్రాజ్యం నుండి స్వాతంత్ర్యం పొందింది. ఈ రోజును ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు. ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు బ్రిటిష్ కాలనీ కానప్పటికీ బ్రిటిష్ పాలన ఇక్కడ 3 యుద్ధాలు చేసింది. వీటిని ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం అంటారు. మొదటి యుద్ధం 1839 నుండి 1842 వరకు జరిగింది. రష్యా ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకోవచ్చని బ్రిటన్ భయపడింది. కాబట్టి బ్రిటన్ ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకోవడానికి దాడి చేసింది. ఈ యుద్ధంలో బ్రిటన్ కు తొలి విజయం లభించింది. అయితే తరువాత ఆఫ్ఘన్లు బ్రిటన్ కు పారిపోవలసి వచ్చింది. ఆ తర్వాత 1878లో బ్రిటన్ మళ్లీ ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేసింది. ఈసారి కాబూల్ ను బ్రిటన్ స్వాధీనం చేసుకుంది. అదే సమయంలో మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ ఒట్టోమన్ సామ్రాజ్యంతో పోరాడుతోంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ ఒట్టోమన్లతో నిలిచింది. అందువల్ల ఆఫ్ఘనిస్తాన్ లో బ్రిటన్లపై వ్యతిరేకత వచ్చింది. 1919 ఫిబ్రవరి 20న ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు హబీబుల్లా ఖాన్ హత్య చేయబడ్డారు. ఆయన కుమారుడు అమానుల్లా ఖాన్ రాజు అయ్యారు. అమానుల్లా ఖాన్ బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించారు. ఇటీవలి ప్రపంచ యుద్ధంతో విసిగి వేసారిన బ్రిటన్ మరో యుద్ధానికి సిద్ధంగా లేదు. 1919 ఆగస్టులో రావల్పిండిలో ఒక ఒప్పందంపై సంతకం చేయబడింది. దీనిలో బ్రిటన్ ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్యాన్ని గుర్తించింది. 1960 ఆగస్టు 19న సోవియట్ యూనియన్ స్నూప్నిక్ 5 అనే వ్యోమనౌక ద్వారా 2 కుక్కలను అంతరిక్షంలోకి పంపింది. కార్బోల్ స్నూప్నిక్ 2, దీనిని స్నూప్నిక్ 5 అని కూడా పిలుస్తారు. దీనిని ప్రయోగించడం యొక్క ప్రధాన లక్ష్యం అంతరిక్ష ప్రయాణంలో జీవులపై ప్రభావాలను అధ్యయనం చేయటం. దీని ద్వారా అంతరిక్షంలోని కఠినమైన వాతావరణంలో జీవులు ఎలా ప్రవర్తిస్తాయో అర్థం చేసుకునే ప్రయత్నం జరిగింది. స్నూప్నిక్ 5లో బెల్కా ఇంకా స్ట్రెల్కా అనే 2 కుక్కలు అంతరిక్షంలో ఒకరోజు గడిపి సురక్షితంగా భూమికి తిరిగి వచ్చాయి. అంతరిక్షంలో తిరిగే మొదటి జీవి. స్నూప్నిక్ 5 అనే వ్యోమనౌకలో 2 కుక్కలతో పాటు 42 ఎలుకలు, వివిధ రకాల మొక్కలను పంపామని, అలాగే కుక్కల ఛాయాచిత్రాలను తీసిన టెలివిజన్ కెమెరాను కూడా పంపించామని చెప్పారు. ఆ తర్వాత 25 గంటల తర్వాత అంతరిక్ష నౌక ప్రయోగించిన మరుసటి రోజు ఆగస్టు 20న భూమికి తిరిగి వచ్చింది. ఈ సమయంలో ఓ కుక్కకు మూర్ఛ వచ్చి వాంతులు చేసుకుంది. 2 కుక్కల మృతదేహాలు చనిపోయిన తర్వాత టెక్సిడెర్మీ ద్వారా భద్రపరచబడ్డాయి. ఇంకా మాస్కో స్పేస్ ఇంకా ఏరోనాటికల్ మ్యూజియంలో సందర్శనకు ఉంచబడ్డాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం తమ కళల ద్వారా ప్రపంచ అందాలను కెమెరాలో బంధించిన ఫోటోగ్రాఫర్లందరికీ అంకితం చేయబడింది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకోవటం మొదట ఫ్రాన్స్ నుండి ప్రారంభించబడింది. నిజానికి 1839 జనవరి 9న ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోటోగ్రఫీ ప్రక్రియ కనుగొనబడింది. ఈ ప్రక్రియ పేరు డాగోరోటైప్. జోసెఫ్ నైస్పిర్, లూయిస్ డోగర్ అనే 2 శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు. డాగోరోటైప్ టెక్నిక్ అనేది ఫోటోగ్రఫీ యొక్క మొదటి ప్రక్రియ. ఈ సాంకేతికత యొక్క ఆవిష్కరణను ఫ్రెంచ్ ప్రభుత్వం 1839 ఆగస్టు 19న ప్రకటించింది. దీని జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు ఫోటోగ్రఫీ యొక్క కళ, సైన్స్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించడానికి అంకితం చేయబడింది. ఈ రోజు ఫోటోగ్రఫీ చరిత్రను గుర్తుంచుకోవడానికి, దాని పరిమాణాన్ని అభినందించడానికి, ఇంకా సమాజంలో ఫోటోగ్రఫీ యొక్క ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి అవకాశాన్ని అందిస్తుంది.